हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा। हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा। तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो। चैन भी मेरा दर्द भी मेरी आशिकी, अब तुम ही हो। एक पल दूर गवारा नहीं, तेरे लिए हर रोज है जीते, तुझको दिया मेरा वक्त सभी। कोई लम्हा मेरा न हो तेरे बिना, हर सांस पे नाम तेरा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो। चैन भी मेरा दर्द भी मेरी आशिकी, अब तुम ही हो। को जो यूं दे दिया है, तेरी वफा ने मुझको संभाला, सारे गमों को दिल से निकाला। तेरे साथ मेरा है नसीब जुड़ा, तुझे पाके अधूरा न रहा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो। चैन भी मेरा दर्द भी मेरी आशिकी, अब तुम ही हो, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो। चैन भी मेरा दर्द भी मेरी आशिकी, अब तुम ही हो। बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा। हम తీవ్రమైన ఫైట్ చేసి అగైన్స్ట్ కరప్షన్ అండ్ ప్రజల్లో ఇప్పుడు ఎవరు చూసినా కూడా ఏ స్థాయిలో చూసినా కూడా ప్రతి విషయంలో కరప్షన్ అనేది చాలా ఎక్కువైంది. అందరూ అదే కరప్షన్ అనే పేరు వాడుకొని టైంపాస్ చేస్తున్నారు తప్ప కరెక్ట్గా ఫైట్ చేసే ఒక్క వ్యక్తి కూడా ఈరోజు కళ్ళకు కనబడడం లేదు. అదే విషయంలో కేజ్రీవాల్ కూడా అక్కడ గౌరవ కేజ్రీవాల్ గారు సీఎంగా కూడా ఎన్నికై ఉన్నారు. ఇదే విషయంలో ఒక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో
ఈ అవినీతి అక్రమాలు ఇంకొక పేర్లు చెప్పుకొని టైంపాస్ చేసేవాళ్ళు ఉన్నారు తప్ప స్ట్రైట్ అవే ఒక హైకోర్టు న్యాయవాదిగా ముందుకొచ్చి ఒక సెక్యులర్ పార్టీని సొసైటీని ఏర్పాటు చేసిన ఘనత కేవలం ఒక సలీం గారికి చెందుతుందని దక్కుతుందని నేను చెప్తా ఉన్నాను. రెండోది, ఎవరి మెప్పు కోసము మేము పని చేయట్లేదు. రెండోది స్ట్రైట్గా ఉంటాయి. ఈరోజు మేము ఏదో సభలు సమావేశాలు వాళ్ళకు వీళ్లకు రెచ్చగొట్టే ధోరణిలో అవినీతి అక్రమాలని చెప్పేసి టైంపాస్ చేయడానికి మాత్రము దీన్ని ఏర్పాటు చేయబడలేదు. ఇది కంప్లీట్గా ప్రజల్లో ఇప్పటి వరకు చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అవినీతి అంటారు, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంది? ఇప్పుడు మనకు గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ జరుగుతూ ఉంటుంది. ఎవరు పట్టించుకునే నాతులు లేడు, కానీ మాట్లాడి టైంపాస్ మాత్రం అందరూ చేస్తారు. సెకండ్, ఎక్కడ చూసినా ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి చోట అవినీతి ఉంది. అయితే ఇక్కడ ఈ ఫ్రంట్ ఏర్పాటు చేయడం ఏంటంటే, ఫ్రంట్ ఏర్పడింది ఎందుకంటే ఇప్పుడు ఆల్ ఇండియా డెమోక్రటిక్ అండ్ సెక్యులర్ ఫ్రంట్ ఒక అజెండా అనేది ఇప్పటి వరకు ఎవరు పెట్టుకొని ముందుకు పోలేదు. ఇక్కడ సలీం గారు ఇంతకు ముందు కూడా ప్రీవియస్లీ ఏం జరిగినాయి అనేది చాలా మంది మీడియా వాళ్ళకు తెలుసు, ప్లస్ పబ్లిక్ కూడా తెలుసు. ఆయన ఎదుర్భావ సందర్భంగా 3 అజెండాలని పెట్టుకొని ముందుకు వచ్చారు. దానిలో ముఖ్యంగా ఆ 3 అజెండా పాయింట్స్లో కూడా ఓన్లీ పడుతున్నారు ప్రజల ఇబ్బందుల్ని వాళ్ళు వాడుకొని టైంపాస్ చేసి పబ్బాలు పెట్టుకుంటున్నారు. సెక్యులర్ ఫ్రంట్ అనేది ఆవిర్భావం అయింది. కాబట్టి దయచేసి కంప్లీట్ మేడం రావాలి, ఇంకొక చీఫ్ ఎడిటర్ గారు రావాలి. ఇప్పుడు డాక్టర్ అనిల్ కుమార్ గారిని ఆయన సందేశం అంటే ఏంది, యాక్చువల్గా ఏం జరగబోతోంది. నమస్కారం. For every organization, the person behind the organization is very important. ఈ సందర్భంలో my relation with Salim, even though it is short-lived, but it is very precious. నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అన్న నీ దగ్గర ఇది ఉంది, ఓ ప్రెషియస్ థింగ్ ఉంది, ఇది మీరు నాకు ఇస్తే నా జీవితం బాగుపడుతుంది అని అడిగినప్పుడు ఎవరైనా ఏం ఆలోచిస్తారు? నాకేం వస్తుంది, నా సెక్యూరిటీ ఏంటి, నా లాభం ఏంటి అని ఆలోచిస్తారు. కానీ సలీం గారు అలా కాదు. నువ్వు బాగుపడుతున్నావా, ఒక ఎంటర్ప్రెన్యూర్ బాగుపడుతున్నాడా అని చెప్పేసి ఏమీ ఆలోచించకుండా సహాయం చేసేసి ఈరోజు నన్ను నా ఇండస్ట్రీని నిలబెట్టాడు. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, సలీం గారు ఒక మంచి హ్యూమన్ బీయింగ్. ఓ మంచి నేత కావాలన్నా, ఓ మంచి లీడర్ కావాలన్నా, ఓ మంచి అడ్వకేట్ కావాలన్నా ఫస్ట్ కావాల్సిన మంచి మనిషి. సో ఓ సలీం గారు నిస్వార్థతతో అందరికి సహాయం చేయగల ఒక మంచి మనిషి. ఇదే కాదు, ఈ మధ్యలో మీరు రామచంద్ర తేజ్ ఇష్యూ చూశారు. అధికార బలం అనుకోండి, గర్వం అనుకోండి, దాన్ని ఉపయోగించుకొని ఎవరో ఇద్దరిని ఇంజనీర్ని కొట్టారు. వాళ్ళు భయంతో వాళ్ళు కనీసం కేసు పెట్టడానికి కూడా వెనుకెళ్ళారు. మిగతా సొసైటీ అంతా నాకేం పట్టింది, నాకు సమయమైంది, ఓ 2 నిమిషాలు వార్తలు చూశాను, నేను మర్చిపోయాను, వాళ్ళు రేపు కొత్త వార్తలు వస్తుంది, కొత్త వార్తలు చూస్తాను అనే దొరికి అందరూ వదిలిపెట్టేశారు. కానీ అదే సలీం గారు న్యాయం గురించి కనీసం 6 నెలలు ఇదే కేసు మీద హెచ్ఆర్ కమిషన్లో పోట్లాడారు. దీనివల్ల తనకు ఏదో వస్తుందని కాదండి, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒక సోషల్ సెన్స్. ఇది నా బాధ్యత. ప్రతి పౌరునికి ఒక సమాన హక్కు ఉంది. న్యాయం అనేది ప్రతి పౌరునికి ఒకటే. ఈ మెసేజ్ని పాస్ చేయడానికి ఎలా ఉందంటే, ఓ పిల్లిపోయి కొండ దిక్కున్నట్లు చిరంజీవి అంత పెద్ద సెంట్రల్ మినిస్టర్ని సింగిల్ హ్యాండెడ్గా ఎదిరించి పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు. కానీ మొదలైందా లేదా ఒక నార్మల్ పబ్లిక్లో ఒక ఈ ఫీలింగ్, న్యాయం నాకు ఉన్నది, నేను కొట్లాడగలను, నాకు ఆ శక్తి ఉన్నది, నా వెనుక మనిషి ఉన్నాడు, అన్యాయాన్ని ఎదిరించగలడు అనే నమ్మకం పబ్లిక్లో కుదిరించింది.
ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది, ఈ నమ్మకం ఒక సామాన్యమైన నమ్మకమే ప్రపంచ చరిత్రను మారుస్తుంది. మొన్న ఈజిప్ట్లో తహర్ స్క్వేర్లో మాబ్ అక్యుములేషన్, ఫ్లాష్ మాబ్ అంటాం, లేటెస్ట్ ట్రెండ్ అయిపోయింది. ఒక్క ఫ్లాష్ మాబ్ సక్సెస్ఫుల్ కావడం వల్ల ఒక గవర్నమెంట్, ఒక నియంత పడిపోయాడు, ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ వచ్చింది. కానీ ఆ ఒక్క సక్సెస్ఫుల్ మాబ్ వెనుక లక్షల ఫెయిల్డ్ ఆలోచనలు ఉన్నాయి. కానీ ప్రతి ఆలోచన సక్సెస్కి మెట్టులా నిదానంగా స్టెప్ బై స్టెప్ వేసుకొని అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక దేశానికి ఒక డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని అందించారు. ఆ ప్రజలు చాలా గొప్పవాళ్ళు, ఆ మొదలుపెట్టిన వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. అలాగే ఈ యాంటీ కరప్షన్ మూమెంట్లో సలీం గారు మొదలుపెట్టిన ఈ మూమెంట్కు మనసా వాచా కర్మ మనమందరము సహకరించాలా, మన వంతు కృషి మనం చేయాలా అని నేను మీకు విన్నవించుకుంటున్నాను. ఆల్ ఇండియా డెమోక్రటిక్ అండ్ సెక్యులర్ ఫ్రంట్, ఇంతకుముందు నా మిత్రులు చెప్పారు, సెక్యులరిజం అనేది చాలా కాంట్రవర్షియల్ వర్డ్. ఒక పార్టీ వచ్చి నేను వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాను కాబట్టి నేను సెక్యులర్ పార్టీ, ఇంకో పార్టీ వచ్చేసేసి వాడు వీళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లేదు కాబట్టి నేను సెక్యులర్ పార్టీ. నిజంగా సెక్యులరిజం అంటే ఏంటి? ఒక మతాన్నో ఓ వ్యక్తినో కాదు, మానవత్వాన్ని, ఒక మనిషిని, మనిషి ఉన్న భావాలను, మనిషి ఉన్న ఎమోషన్స్ని గౌరవించడం నిజమైన సెక్యులరిజం. అది ఏ మతానికో, ఏ కులానికో, ఏ రాష్ట్రానికో, ఏ దేశానికో సంబంధించింది కాదు. సెక్యులరిజం ఒక మనిషి ఇంకో మనిషిని గౌరవించడమే సెక్యులరిజం, అదే నిజమైన సెక్యులరిజం. అలాంటి సెక్యులరిజంకి లీడర్షిప్ సలీం లాంటి వారు లీడర్షిప్ దొరికింది కాబట్టి మనం చాలా సంతోషించారు. ఇంకో డెమోక్రసీ, ఇండియా ఇస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ డెమోక్రసీ ఆఫ్ ది వరల్డ్. బట్ సమ్టైమ్స్ ఐ ఫీల్ ఇట్ అమేజింగ్. మనం డెమోక్రసీ అంటే ఏంటి? ఓ 10 మందిలో 6 మందికో 7 మందికో ఏది ఇష్టమైతే అది చేయడమో డెమోక్రసీ. నాకు తోచింది, నా భావన నేను ఎక్స్ప్రెస్ చేయగలిగింది డెమోక్రసీ. కానీ మన పార్లమెంటరీ సిస్టమ్ ఎంత ఎలా ఉందంటే, ఏదో ఒక రూల్ తీసుకొస్తారు, నా పార్టీకి ఆ రూల్ నచ్చలేదు, నేను విప్ పాస్ చేస్తాను. నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నా విప్ని ఫాలో కావాల్సిందే. అది ఎక్కడ డెమోక్రసీ అండి? నాకు ఇష్టం లేకపోయినా నా పార్టీ నేను ఫాలో చేయడం డెమోక్రసీయా? అందుకే దాన్ని విప్ అన్నారేమో. విప్ అంటే పశువుని కూడా చేరుకోవాలంటారా, దాన్ని ఏమంటారు నాకు తెలుగులో తెలియదు. విప్ అంటే నీకు ఇష్టమన్నా ఇష్టం లేకుండా మేము కొట్టినట్లు, మేము చెప్పినట్లు వినాలన్నట్లే లెక్క. మనము ఈరోజు నీటి బిందువు, మనం చాలా చిన్న బిందువు. రాజకీయం అనేది సముద్రం, కానీ ఎవ్రీ ఓషన్ ఈజ్ మేడ్ ఆఫ్ డ్రాప్ అండ్ డ్రాప్ మేక్స్ ఇట్ అన్ ఓషన్. సో లెట్ ఇట్ బి ఎ బిగ్ బిగినింగ్, let it be a big beginning. I say, Salim sir, we are all out with you. We are very thankful to you to give us a new opportunity and a new platform to express the feelings of the youth of India. I don't know, but if Rahul Gandhi can be called as a youth, then I am also youth. The most youthful person of India. So, I do promise against your terrorist corruption, we wanted you to become one more Andhra Kejriwal, or Kejriwal should name himself as Delhi Salim. Okay? మాట్లాడటం సబ్జెక్ట్ అంతా వింటారు, బాగుంటుంది. కానీ ఒక విషయం ఏంటంటే, మనిషి ఉదయం లేచినప్పుడు నా గురించి రెస్పాండ్ కావాలి, ఈ మాట మాట్లాడతాం. అయితే ఏం జరుగుతుంది అంటే, వాస్తవానికి మనం మాట్లాడుతుంది ఇట్లా సెక్యులర్ ఫ్రంట్ పెట్టి, ఇప్పుడు మనము ఇండియా లెవెల్లో తీసుకెళ్ళి మాట్లాడాలి, చేయాలి, ఏదో బయటకు తీసుకురావాలి, మేము ఫైట్ చేయాలని. ఇది కూడా వచ్చి ఫైట్ చేయాలి, ఒక ఫ్రంట్ ఏర్పాటు చేయాలి. ఎందుకు సమన్యాయం, పబ్లిక్ ఏం జరుగుతుంది అదే ఆయనకు అవసరం లేదు. చేస్తే ఆయన వెల్ సెటిల్డ్, వెల్ ఫ్యామిలీ, అతను మంచి ప్రతి పౌరులు ఇక్కడ జాతి మత వర్గ భేదాలు ఎక్కడా కనిపించవు. అంతే అంటారు, మేము ముస్లిమ్స్, మేము క్రిస్టియన్స్, మేము హిందూస్ అని. ఎక్కడ వస్తుంది అది? కేవలం డబ్బులు పంచుకునే దాంట్లో వస్తుంది, మళ్ళా రాజకీయ నాయకుల కొట్లాటల్లో వస్తుంది, ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకునే దాంట్లో వస్తుంది. కానీ ఎక్కడైతే పబ్లిక్లో ఏదైతే సొల్యూషన్స్, ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయో
అక్కడ ఏ జాతి వర్గ కుల మత భేదాలు కనిపించవు. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రాబ్లం వచ్చినప్పుడు అతను ముస్లిమా అతను హిందువా అనే క్వశ్చన్ రైజ్ కాదు. ప్రాబ్లం ఎలాంటిది అనేది మాత్రమే బయటకు వస్తుంది. కానీ ఏం జరుగుతూ ఉంది, ప్రతి ఒక్కరూ అవినీతి అక్రమాలు ఈ పేరు ఆ పేరు వాడుకొని కేవలం 5 years ఏది మన పొలిటికల్ డ్రామాలో వాళ్ళు టైం పాస్ చేసేస్తారు. నెక్స్ట్ అందరూ టైం వేస్ట్ చేసేసి లాస్ట్లో ఏం జరుగుతుంది, సరిగా ఎలక్ట్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళు అట్లా పరిపాలిస్తారు. ఎవరు ఎలక్ట్ చేసుకుంటున్నారు, ఎవరు పరిపాలిస్తున్నారు? ప్రజలే ప్రభులు అంటారు. మళ్ళా ఆ ప్రజలే డబ్బులు తీసుకొని ఓటేస్తారని మాట్లాడతారు. మళ్ళీ అక్కడ పబ్లిక్ తప్ప లేకుంటే రాజకీయ నాయకులు తప్ప. ఇప్పుడు వంశ రాజకీయాల పెరుగుదల పెంపొందించి ఇప్పుడు ఒక్కొక్క నాయకుడు వాళ్ళ కూతుర్లు అల్లుళ్ళు కొడుకులు కోడళ్ళు వాళ్ళకే మొత్తం ఎంపీలు ఎమ్మెల్యే సీట్లు ఆ సీట్లు ఈ సీట్లు అన్నీ కేటాయించుకొని వాళ్ళ సొంత ఆస్తులు కూడబెట్టుకునే మాత్రమే ప్రయత్నాలు చేస్తున్నారు. బాగా చూడండి, బాగా ఎక్కువగా మాట్లాడి పై పదవుల్లో ఉండేవాళ్ళు వాళ్ళ వంశ పారంపర్యంగా ఉండే కొడుకుల్ని కూతుర్లని వాళ్ళని డెవలప్ చేసుకున్నారు తప్ప పబ్లిక్లో ఉండే దళితుల్ని ఆర్డినరీగా ఇప్పుడు గ్రూప్స్ సివిల్స్ రాస్తూ ఉన్నారు. మంచి విద్యార్థులు ఉన్నారు, గ్రూప్స్లో సెలెక్ట్ అయ్యి కూడా ఉద్యోగాలు రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎవరైనా ఒక్కడిని మాట్లాడించారా? మాట్లాడిగారు. ఉద్యోగం రాకుండా మాట్లాడిగారు. ఏం జరుగుతూ ఉందంటే వాళ్ళకి కావాల్సింది టైం పాస్. ప్రదర్శించడానికి ఇంకో దాంట్లో మేము ఆవిర్భావ సభ ఏర్పాటు చేయలేదు. కేవలం పబ్లిక్లో ఈక్వైట్ చేస్తూ ఉన్నారు. స్త్రీలు పురుషుల మీద, పురుషులు స్త్రీల మీద కంప్లైంట్ ఇచ్చుకుంటా జైల్లో పోతూ ఉన్నారు. సంసారాలు నాశనం పట్టించుకుంటూ ఉన్నారు. మళ్ళా సెకండ్ పాయింట్ ఏంటి, మొత్తం పబ్లిక్లో ఏదైతే అసలు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి చెప్పకుండా ఇప్పుడు కానీ ఎవరు కానీ ఇప్పుడు వరకు కనిపించలేదు. అంటే ఇక్కడ మేము చేస్తామా అనే దానికి పాయింట్ రైజ్ చేయడానికి కాదు. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో ఈ ఫ్రంట్ యొక్క సభ్యులు కానీ గౌరవ అధ్యక్షులు సలీం గారు కానీ ప్రత్యక్షంగా పోయి పబ్లిక్లో ఏ సమస్య ఎందుకు అట్లా లోపలికి తొక్కేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు బయటికి మాట్లాడకుండా చేస్తున్నారో దాన్ని వెలికి తీయడానికే డెమోక్రటిక్ అండ్ సెక్యులర్ ఫ్రంట్ అనేది ఏర్పాటు జరిగింది. ఈరోజు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కేవలం న్యాయవాదిగా ఉంటూ కూడా రాజ్యాంగబద్ధంగా ఉండే సెక్షన్లని ప్రజల మీద రుద్ది అదే సెక్షన్లని లోపలికి తోయడానికి అంటే జైల్లో తోయడానికి కానీ లేదంటే నోటు పూసుకోవడానికి దాచుకొని ప్రభుత్వాలని టైం పాస్ చేస్తూ నెలకు జీతం తీసుకోవడానికి మాత్రమే పనిచేస్తూ ఉంది ప్రభుత్వ యంత్రాంగం అని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి నెల జీతం రావాలి, ఎన్ని కేసులు అయినా రికార్డు కావాలి. ఇంకొకటి పబ్లిక్లో రేషన్ కార్డ్స్ ఎన్ని వచ్చాయి, ఆధార్ కార్డ్ ప్రతి స్కీమ్ ఉంది. ఆధార్ కార్డ్ స్కీమ్ పెడతారు, పబ్లిక్ ఇన్వాల్వ్ చేస్తారు, పబ్లిక్ మీటింగ్స్కి వస్తారు. ఎవరు మీటింగ్ పెట్టినా లక్షలాది ప్రజలు ఎక్కడి నుంచి వస్తారు? లక్షలాది ప్రజలు ఎందుకు వస్తారు నాకు తెలుసా మీకు? నేను ఒక్కడే తెలుగుమంతుడని నేను అనుకోవట్లేదు. ఎప్పుడైతే డెమోక్రటిక్ అండ్ సెక్యులర్ ఫ్రంట్ అనేది ఆవిర్భావం జరిగిందో లోపల ఉన్న భావాలని బాధల్ని ఎవరైనా సరే బయటకు వచ్చి నిర్భయంగా మాట్లాడవచ్చు. సెక్యులర్ ఇక్కడ అవకాశం మేము కల్పిస్తున్నాం. सलीम साहब फाउंडर ऑल इंडिया में डेमोक्रेसी एंड सेक्युलर फ्रंट फाउंडर प्रेसिडेंट और मेरे भाइयों और बहनों और मेरे संगी साथी, मेरा नाम रमेश कुमार है और मैं सलीम साहब का बहुत अच्छा दोस्त हूँ और मैं उनका क्लाइंट हूँ, दोस्त नहीं क्लाइंट हूँ मैं। मेरे ऐसे परेशानी में मेरे साथ ऐसा परेशानी मैं ज़्यादा एजुकेटेड नहीं है, मैं पॉइंट टू पॉइंट बात नहीं कर सकता, कोई लीडर नहीं है, मैं हकीकत बयान करता हूँ। और ऐसे परेशानी में पंजाब का पीओ से फंस गया था। सलीम साहब को फ़ोन करा, साहब ऐसी परेशानी है, सर्कल बहुत परेशान कर रहा। इमीडिएटली सलीम साहब और अफजल साहब दोनों गाड़ी ఈ ఫ్రెండ్ ఒక ఉద్దేశాలను బయట పెట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి మా వారికి మా తెలియకి అందరికి థ్యాంక్స్. సో నా వెల్ విషర్స్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ నన్ను 3 రోజుల నుండి ఇచ్చేసుకుంటూ ఏకగ్రీవంగా ఈ ఫ్రంట్ కోసం ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు అందరు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి థ్యాంక్స్ చెప్తూ మా మెయిన్ ఎజెండా మా ఈ ఫ్రంట్ యొక్క ఆల్ ఇండియా డెమోక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్ మెయిన్ ఎజెండా ఏంటంటే అవినీతిని నాశనం చేయడము,
కుళ్ళు రాజకీయాలను నాశనం చేయడము, కుల మత వర్గ విభేదాలను దూరం చేయడము, ఆడ మగలో ఉన్న తేడాన్ని ఇచ్చేసి దాని అక్కడ సమన్వయం తీసుకురావడం మా మెయిన్ ఎజెండా. ఇంకోటి ఈ స్టేజ్ ద్వారా నేను అందరికీ కొంతమందికి కొంచెం చేతావని ఇవ్వదలుచుకున్నాను. మా మెయిన్ స్లోగన్ అవినీతి కోరిన రాజకీయ నాయకులు వాచింగ్ యూ, ఇక మీ ఆటలు సాగవు. ఇక్కడి నుండి మేము మొదలుపెట్టి ఒక్కడిని అయిన మొదలుపెట్టిన తర్వాత కూడా ఏ విధంగా అయితే నాకు సపోర్ట్ వస్తుందో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళి ప్రతి చోటికి వెళ్ళి ఈ సమన్వయం అంటే ఏంటి, సెక్యులరిజం అంటే ఏంటి, నిజంగా సెక్యులరిజం డాక్టర్ అనిల్ కుమార్ గారు అన్నట్టు ఒక కంట్రవర్షియల్ ఇది. సెక్యులరిజం అనగానే అందరూ నో రిలీజన్ అనుకుంటారు. ఇట్స్ నాట్ నో రిలీజన్. ఎవ్రీ రిలీజన్ టీచర్స్ ఇస్ ది సెక్యులరిజం. మెయిన్ బేసిక్ ఇస్ ది సెక్యులరిజం. సెక్యులరిజం లేకుండా కుల మత వర్గ విభేదాలలో కొట్లాడుకుంటూ వెనుకబడిన వారిని వెనుకనే ఉంచుతూ ముందు ఉన్నోళ్ళు వాళ్ళు రాజకీయ నాయకులు ధనికులు వీళ్ళు ఈ సొసైటీని రెండు విధాలుగా విభజించి చూస్తున్నారు. ఇప్పుడు ఆ విభజన చేసిన తర్వాతే నేను ఒక సమన్వయం చేయగలుగుతాను. ఒకటి ధనిక వర్గము, రెండోది పేద వర్గము. అందులో సబ్ సెక్షన్గా మళ్ళీ రెండు చేస్తాను, ఒక ఆడవర్గము ఒక మగవర్గము. నేను సపోర్ట్ చేసేది నా ఫైట్స్ మీరందరూ చూస్తుంటారు. ప్రతి హ్యూమన్ రైట్స్లో కానీ హైకోర్టులో కానీ నాపల్లి కోర్టులో కానీ నేను ఫైట్ చేసేది ఆడవాళ్ళ రైట్స్ కోసము, బీదవాళ్ళ రైట్స్ కోసము, లీగల్గా వాళ్ళకి ఇచ్చేసుకుంటూ. ఎందుకంటే వాళ్ళ పోలీసులు వాళ్ళకి కంప్లైంట్స్ తీసుకోరు. వాళ్ళని రాజకీయ నాయకుల పురోద్రం వల్ల లేకుంటే మేరీ చేయడం వల్ల పోలీసు వాళ్ళు వాళ్ళ కేసు తీసుకోకపోవడం, వాళ్ళని ఎలా కేసు రిజిస్టర్ చేయాలి, ఏ విధంగా వాళ్ళు న్యాయం తీసుకోగలరుతో మన జ్యుడిషియల్ సిస్టమ్, ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఇస్ వెరీ ఫెయిర్, ఫియర్లెస్, ఫేవర్లెస్. దాన్ని ఉపయోగించుకునే పద్ధతి తెలియదు చాలామందికి. దేవుడి దగ్గర మనం ప్రార్థిస్తాము, దేవుడిని అడగడం వరకు మనకు తెలియదు. మనం అడగనంత వరకు మనకి ఏది దొరకదు. అడిగే పద్ధతులు కావాలి. ఇది నేను అడ్వకేసీలో ఉండి ఈ విధంగా నేను ఒక్కొక్కరికొకరు చేయడం కన్నా ఒక ఫ్రెండ్ పెట్టి అట్ లాస్ట్ నేను అందరికీ టువర్డ్స్ సొసైటీ వాట్ ఈస్ మై కాంట్రిబ్యూషన్ ఎవ్రీడే వెన్ ఐ గో టు బెడ్ నేను ఎంతమందికి చూస్తాను ఈరోజు సొసైటీ తరఫున నా వల్ల నా ద్వారా ఏం కాంట్రిబ్యూషన్ ఉంది. కొంచెం కాంట్రిబ్యూషన్ అంటే రెండో రోజు నేను కొంచెం ఉత్సాహం కలుగుతుంది నాకు, ఇంకొంచెం ఎక్కువ చేయాలని. అది రెండో రోజు గ్రాఫ్ పెరగకుంటే నాకు ఆ రోజు నిద్ర పట్టదు. అంటే నేను ఈరోజు సొసైటీ కోసం ఏం చేయలేదు. ఇంకోటి నా గురించి రమేష్ గారు కానీ, డాక్టర్ అనిల్ కుమార్ గారు కానీ, ఆసిఫ్ అలీ గారు కానీ వీళ్ళందరూ చెప్పారు. కొంచెం సిగ్గేసింది నాకు కానీ నాకు దాంతో కొంచెం ఉత్సాహం కూడా కలిగింది, నాకు కొంచెం పురోగమనం కలిగింది. దాంతో నేను ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పోతాం. మేము మాది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్కి దీని ద్వారా పోయి ఇక్కడ నుండే కాదు ఢిల్లీ దాకా పోయి మనము మన వీక్నెస్ ఏంటంటే మనం ఎవరో వస్తారు, ఎవరో రావాలి, ఈ వీడియోను కదిలించాలి అన్నట్టు, ఎవరో రావాలి ఈ వీడియోను కదిలించాలి అనే ఈ పద్ధతి మానుకొని మనమే ఎందుకు వీడియోను కదిలించకూడదు, మన కోసం మనం ఎందుకు ఫైట్ చేయకూడదు అని ఒక పద్ధతి తీసుకుంటూ నేను ముందుకు కలుగుతున్నాను. ఇక్కడ నుండి ఢిల్లీ దాకా పోయి ఆర్డర్లు అంటే ఏంటి, మేము కూడా మా దగ్గర కూడా ఉన్నాము అని ఒక ఇది తీసుకొచ్చి అందరినీ చైతన్యవంతులు చేసి రాజకీయంగా సోషల్గా అన్ని విధాలుగా చైతన్యవంతులు చేసి ఈ ఒక కాజ్ కోసం నేను చెప్తున్న కాజ్ కోసం నేను సక్సెస్ కావాలని మీరందరూ ప్రార్థించాలని మీ అందరితో నా ప్రార్థన. నా కోసం ప్రార్థించండి, నేను మీకోసం చేస్తాను. మొత్తం సమాజం కోసం నేను కొట్లాడతాను. నేను ఒకటే ఒక నా స్లోగన్ తీసుకొని నడుస్తుంది ఏంటి, ఐఆమ్ వాచింగ్ యూ, దట్ ఈస్ మై స్లోగన్. హెల్ప్ లైన్ సారీ నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. మా మేనిఫెస్టో అయిన తర్వాత మేము ఒక హెల్ప్ లైన్ పెడుతున్నాము 24 అవర్స్ మేము ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చేస్తాము, మా ఆఫీస్లో ఉంటుంది. అక్కడ మీరు డ్యూటీ అవర్స్లో అటెండ్ చేసేవాళ్ళు ఉంటారు. దాని తర్వాత మీ కంప్లైంట్స్ ఏమైనా ఉంటే మీరు రికార్డ్ కూడా చేయొచ్చు. ఆ రికార్డెడ్ కంప్లైంట్ చూసి మేము దాని మీద యాక్ట్ అవుతాం. లీగల్గా అన్ని విధాలుగా యాక్ట్ అయ్యి మేము దాని మీద యాక్షన్ తీసుకొని మీకు అన్ని విధాలుగా మేము సాయం చేస్తాం. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाह जिस तरह का सपोर्ट मुझे मिल रहा है देख के बहुत हिम्मत हो रही मुझे। ये जो डेमोक्रेटिक और सेकुलर फ्रंट जो बनाया हूँ इसके तहत जो जिस तरह मैं लोगों को बगैर फ्रंट के सिर्फ एडवोकेट होते हुए जो कर सकता था शायद मैं इसके बाद और भी ज़्यादा कर सकूँगा मैं। जिस तरह डॉक्टर अनिल साहब बोले हैं, रमेश साहब और आसिफ साहब वगैरह जिस तरह बोले हैं उससे मुझे और हिम्मत मिली है। मैं उससे जो है ना और आगे जा सकता हूँ। और जिस तरह के मुझे फ़ोन कॉल्स आए और जिस तरह मुझे यूनानिमसली इलेक्ट किया गया इस पोस्ट के लिए वो देख के और मेरी जिम्मेदारी और बढ़ गई है।
और ये सेकुलर जो है लादीन नहीं होता। हमें गलत फहमी होती है कि भाई सेकुलर लादीन है। सेकुलर जो है अपना मज़हब यही सिखाता कि भाई सेकुलर इक्वल, हर मज़हब की इज़्ज़त करना, हर मज़हब का ख्याल करना, हर मज़हब का ये करना अपने से, हर मज़हब सिर्फ इस्लाम ही नहीं, हर मज़हब में ये आपको बेसिक पॉइंट रहेगा। कई लोगों को ये गलत फहमी होती है, सेकुलर बोलते हैं लादीन समझते हैं, लादीन नहीं है। सेकुलर यानी कि इक्वल, सब बराबर है, हर मज़हब बराबर है, हर इंसान बराबर है। और जो है ये माजरे में मैं दो सेक्शंस के वैसा डिवाइड करके आगे बढ़ रहा हूँ, एक गरीब और एक अमीर। सब सेक्शंस में मैं लेके चल रहा हूँ, एक औरत एक मर्द। और मेरा फाइट हमेशा आप लोग देखते होंगे, हर कोर्ट में मैं ह्यूमन राइट्स में हो, नामपल्ली कोर्ट में, हाई कोर्ट में, मेरा गरीबों के लिए और औरतों के लिए और बच्चों के उनके हुकूक दिलाने के लिए मैं फ़ाइट करता हूँ। और आप लोग देखिए, मैं कई बड़े केसेस भी कर रहा हूँ जिसमें मैं किसी के लालच पे नहीं आया, ना किसी के डराने धमकाने में मैं डरा हूँ। अब ये जो जिस तरह लेके चल रहा, मैं सिर्फ हैदराबाद तक महदूद नहीं रहूँगा, इंशाल्लाह मैं पूरे आंध्र प्रदेश में जाऊँगा और दिल्ली तक भी पहुँचूँगा मैं, जाकि ये जो सेकुलर डेमोक्रेटिक फ्रंट है, डेमोक्रेसी जो है, डेमोक्रेसी सप्रेस्ड बाई ब्यूरोक्रेसी, वो हो गया यहाँ पे। तो ब्यूरोक्रेसी को ख़त्म करना है और इसीलिए मैं जो है एक स्लोगन लगाया, ब्यूरोक्रेसी है, पॉलिटिशियंस है, ये जो रिश्वतखोर पॉलिटिशियंस है, इन लोगों को ख़त्म करने के लिए मेरे फ्रंट का एक स्लोगन है, बीवेयर आई एम वाचिंग यू। और हम लोग एक हेल्पलाइन भी जो है हमारे ऑफिस में टोल फ्री नंबर देंगे आप लोगों को इंशाल्लाह अनकरीब एक हफ्ते के अंदर, जिसमें 24 घंटे आप जो है ना, अगर स्टाफ नहीं भी रहा तो आपका कंप्लेंट रिकॉर्ड होगा, उसके बाद उस पर हम लोग एक्शन लेंगे। My Bhaiya introduced one new party, the All India Democratic and Secular Friends. I'm so happy and I bless him. May Allah bless him. May success kiss his feet. Amen. నన్ను చేయట్లేదు, కాళ్ళు కట్టేస్తారు, హ్యాంగింగ్ చేసి పడేస్తున్నారు. ఈరోజు ఐఏఎస్లు జైల్లో కూర్చోవలసి వస్తుంది. ఐపీఎస్ ఆఫీసర్ల పవర్ ఉన్నా కూడా వాళ్ళు బయట మాట్లాడరు. అమాయకులను జైలు పంపించడానికి, అమాయకులను నోరు మూయించడానికి ఈరోజు డెమోక్రటిక్ ఫ్రంట్ ఎందుకు మీ ముందుకు వచ్చిందంటే, సెక్యులర్ ఈక్వల్ అంటే ఒక న్యాయవాది నన్ను చేయట్లేదు, కాళ్ళు కట్టేస్తారు, హ్యాంగింగ్ చేసి పడేస్తున్నారు. ఈరోజు ఐఏఎస్లు జైల్లో కూర్చోవలసి వస్తుంది. ఐపీఎస్ ఆఫీసర్ల పవర్ ఉన్నా కూడా వాళ్ళు బయట మాట్లాడరు. అందు గురించి అంటారు, గవర్నమెంట్ లో ఈ రోజు మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి. सलीम साहब और जो है डॉक्टर अनिल साहब और आसिफ अली साहब और जो मेरे इज़्ज़त व ख़वातीन, मेरे माँ बहनों और मेरे नौजवान साथियों, सबको अदबन मेरा सलाम कहते हुए मैं ये बात कहना चाह रहा हूँ, सलीम साहब कोई तारुफ के मोहताज नहीं। सलीम साहब अपने लिए कुछ नहीं करते, बल्कि जो है अवाम की खिदमत के लिए, अवाम के जो है जज्बात के लिए, अवाम के जो है खिदमत और जो है अवाम के भलाई के लिए, उन्हीं के पास हमेशा अवाम के लिए टाइम है और जो है अवाम के खिदमत गुजार है। मैं जो है ज़्यादा बोलना नहीं चाहूँगा, बहुत सारे लोग हैं बोलने के। शुक्रिया। लेडीज एंड जेंटलमैन, स्पेशली सदमा मेरे साले साहब हैं, बड़े साले साहब सलीम साहब, जो कि फाउंडर हैं ऑल इंडिया डेमोक्रेटिक एंड सेक्युलर फ्रंट के, और ख़ासकर मेरे सारे दोस्तों से मुखातिब होकर मैं ये बताना चाहता हूँ कि आज हम लोग एक ऐसा दिन है जो यहाँ पर आए हैं, जिसमें एक आम आदमी की एक आम और एक ज़रूरी चीज़ें जिसकी जो है हर किसी को ज़रूरत है, जो ख़ास करके निगलेक्ट की गई हैं सोसाइटी में। और वैसे ये कोई एक पॉलिटिकल पार्टी नहीं है, कोई इलेक्शन में कैंपेन करने का तरीका नहीं है, ये एक आम आदमी के जो है एक आम इश्यूज़ को एड्रेस करने के लिए और उनके सारे ज़रूरतें जो इस वक्त नेगलेक्ट की गई हैं, वो सारे चीज़ों को हम रिस्टोर करने के लिए यहाँ पर जमा हुए हैं। ये आप लोगों के जो है इत्तेहाद से, आप लोगों के कोऑपरेशन से ये एक सेकुलर फ्रंट बनने जा रहा है, जिसमें आप लोगों के मसाइल को लेकर हम आगे बढ़ेंगे इंशाअल्लाह।
बिला मजहब मिलत के, चाहे कोई भी कास्ट हो, कोई भी वो हो, सबके लिए एक सेक्युलर पार्टी है जिसका नाम सेक्युलर फ्रंट के नाम से लिया गया है, जिसमें हम लोग ये चाहते हैं कि हम सलीम साहब को जो है काफ़ी इसमें सपोर्ट करके इनको आगे बढ़ने का मौका देंगे। और मैं समझता हूँ ये हमारे लिए ही नहीं, हम सबके लिए एक ऐसा मौका है जहाँ पर हम आगे चल करके हमारी ज़रूरतें, हमारी चीज़ों को हम मजबूत बना सकते हैं। इस वजह से हम लोग यहाँ पर जमा हुए हैं। दोस्तों, यहाँ पर जो मैं देख रहा हूँ तादाद तो बहुत कम है, लेकिन आने वाले दिनों में अगर आप लोग एक मजबूती से अपने सारे तकलीफों को देखते हुए अगर आगे बढ़ने की कोशिश करें, तो आज ये 25-50 आदमी का मजमा जाकर 50,000 लोगों का एक मजमा बन सकता है। और खास करके ये पर्सनल अपने जाती मफाद के लिए बनने वाली पार्टी या मफाद के लिए बनने वाला फ्रंट नहीं है, जिसमें हम जो है आम आदमी के, जैसा कि आपने देखा है दिल्ली में आज चीफ मिनिस्टर साहब जो है आम आदमी बना करके जो है आम आदमी के इश्यूज एड्रेस कर रहे हैं। एक बहुत बड़ी लॉबी है, एक बहुत बड़ी पॉलिटिकल पार्टी बन चुकी है, जिसमें जो है सारी कंट्री अप्रिशिएट कर रही है इस मुद्दे को। उसी तरीके से मान लीजिए एक छोटा सा एक फ्रंट है जिसमें आगे जाकर हम जो है हमारे मसले मसाइल सारी चीज़ों को हम एड्रेस करेंगे। और मुख्तसर बोलना यही है कि आप लोग चाहे जो कोई भी हो, अपने मसाइल के लिए पहले सलीम साहब को इस फ्रंट के लिए एक मजबूत बनाइए और एक फ्रंट को आप अपना फ्रंट समझ कर जो है लेकर चलिए, और एक प्लेटफॉर्म के नीचे आकर, एक छत के नीचे आकर हम लोग हमारे सारे मसाइल को जो है हम सॉल्व करेंगे। और मैं डिटेल्स में ना जाते हुए आगे बोलने वाले हजरात हैं उनको मौका देते हुए रुख्सत लेना चाहता हूँ कि मुख्तसर बोला ये है कि ये पार्टी अपने पॉइंट्स को लेकर, अपने ज़रूरतों को लेकर बनाने की जो है वजह से कायम हुई है। आप लोगों से गुजारिश है आप इस पार्टी को एक मजबूत बनाएं और आगे चलने के बाद इस फ्रंट को जो है एक जान डालें और एक मजबूत पार्टी बनाएं। शुक्रिया। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। ऑल इंडिया डेमोक्रेटिक सेक्युलर फ्रंट के चेयरमैन साहब सैयद सलीम साहब यहाँ पे डेस्क पे मौजूद है, और शाह साहब और हमारे शाहना मैडम और उनकी और बहन जो भी ख़वातीन यहाँ पे मौजूद है, और मेरे बुजुर्गों और भाइयों दोस्तों, आप सबसे और अदबन गुजारिश ये है कि सलीम साहब से मेरी मुलाकात कैसा हुई, मैं उसका थोड़ा सा खुलासा करता हूँ। मैं मेरे दोस्त काबिल रमेश साहब एक सिलसिले में मंडल ऑफिस पहुंचे तो हमारी बहन शाना मैडम वहाँ पे उनसे मुलाकात हुई। मुलाकात होने के बाद में उन्होंने अपने भाई का तारुफ कराया और हम जब उसके बाद मिले हैं, एक मेरे ऊपर एक मुसीबत आन पड़ी थी, क्योंकि एक रत्नम नामकारी एक बंदा जो है ना रोड को कब्जा करके जो है ना उन्हें 40 फीट रोड को 30 फीट बना के उन्हें ऑक्युपाई कर रहा था। मैं बस्ती के तरफ से मैं अपना कंप्लेंट टाउन प्लानिंग सर्कल नंबर 5 हैदराबाद और अपने बल्दिया ऑफिस और आपके जो रोड एंड बिल्डिंग्स मिनिस्टर की तरफ से कंप्लेंट देके जो है ना उसका रोड रुकाया था। उन्हें वो रत्नम ने मेरे ऊपर एक छोटा केस लगा के मेरे ऊपर जो है ना कई सेक्शन डाल के मेरे को जो है ना परेशान करने लगा, और मैं हैबत से मेरे को पहली बार मेरी लाइफ में जो है ना वो केस भुगवा है। मैं हैबत से मेरे फैमिली को ले लेके मैं घर छोड़ के यहाँ से मैं दूसरी तरफ निकल गया था, और उसके बाद में मैं शाना मैडम से बात किया, उन्होंने सलीम साहब का नंबर दिए। सलीम साहब से बोले मुलाकात हुई। सलीम साहब बोले अहमद में आप डरने की जरूरत नहीं है, आपको जो भी हो सका मैं आपको मदद करूंगा, और आपके पास पैसे नहीं है वो बेफिक्र रहिए, आपको बाइज्जत बरी मैं इस केस में से कराऊंगा। बल्कि ये सलीम साहब के अल्फाज थे। उन्हीं की हिम्मत पे जो है ना मैं फिर अपने घर रिटर्न फैमिली के साथ रिटर्न आया, मेरा केस भाई के हवाले किया, और मेरे पास पैसे मौजूद नहीं थे। बात करेगी वो काउंटी में डरा रहा था कि मैं तुमको जेल की बुझाऊंगा, इतने साल की जेल की सजा लूंगा, उनके डरा रहा था। मैं इन्हीं की हिम्मत पे सलीम साहब बोले तुम डरने की जरूरत नहीं है, आपके साथ मैं हूँ, आपको बाइज्जत बरी करा रहा हूँ, मेरे से वादा करे थे। और मेरे से 1 रुपया जो है ना नहीं है भाई साहब, उनका बहुत बड़ा शुक्रगुजार हूँ मैं। और मेरा केस बाइज्जत जो है ना, और नापली क्रिमिनल कोर्ट में केस चला, बाइज्जत ने उसके अंदर जो है ना बरी करे हैं। और हम तहे दिल से सलीम साहब को जितना भी ये फ्रंट के हद तक हम मदद करना है, जितना भी इस फ्रंट को फैलाना है,
शहर, गांव, गली, बस्ती जहाँ भी फैलाना है, जितने भी इसमें मेंबर बनाना है इसके अंदर बनाएंगे। हमारी तरफ से भरपूर ताउन रहेगा सलीम साहब के फेवर में। और जो ये सेकुलर नाम लगाए हैं, आजकल जो लोग बोलते हैं सेकुलर हमारी पार्टी है, मैं टीडीपी का ग्रेटर हैदराबाद सेक्रेटरी हूँ मेन पार्टी का। हमारे चंद्रबाबू साहब के भी अल्फाज ये है कि मैं सेकुलर हूँ, हमारी पार्टी सेकुलर है। ऐसे कई लोग पार्टी के सेकुलर के नाम पे दुकान चला रहे हैं पॉलिटिकल के ऊपर, और जहाँ के वही जिसको जहाँ ठहरा करना है वहीं ठहरे गए। जो बस स्टॉप पे खड़ा हुआ बस स्टॉप पे खड़ा हुआ है, जो बस घर में बैठा हुआ घर में बैठा हुआ है, वो अपनी दुकान चला के वो आगे बढ़ रहे हैं। ये फ्रंट के हद तक हम जितना भी हो सके मदद करेंगे और जितना भी हो सके फ्रंट को आगे लेके चलेंगे। और मेरे काबिल दोस्त रमेश साहब बिना मिलत और जो है ना बिना झिझक के साथ एक फोन कॉल पे हमको अभी मालूम हुआ है, यानी कि एक 4 बजे हमको फोन आया, तो हम बोले चलो रमेश ना चलेंगे, सलीम भाई का मसला है क्या है कि प्रेस मीटिंग है मालूम नहीं है। चलो रमेश भाई बोले चलो हम चलेंगे बोल के हमारे रमेश साहब हम सब मिलकर 5-6-10 आदमी आ गए, और भी लोग आने वाले थे क्या निहायत सडनली जो परिणाम सवाल। हम जितना भी हो सके इस फ्रंट को डेवलप करेंगे, जितना भी हो सके इसके मेंबर बनाएंगे। और क्योंकि ऐसे बेलौस गरीब हिंदू, मुस्लिम, सिख, ईसाई आज जो हुकूमत हिंद यानी कि कानून के दायरे में पुलिस वाले जो नाजायज केस बुक करके उनको जेलों में सड़ रहे हैं कई मेरे भाइयों और बहनों, और उनका कोई पुरसाने हाल नहीं है। क्योंकि मेरे काबिल दोस्त सलीम साहब जो है ना ये फ्रंट जो बनाए हैं, इसके अंदर कई लोगों को हेल्प मिलेंगी, कई लोगों को मदद मिलेगी, और जो है ना कई लोगों का केसेस जो है ना इसको उसके लिए फाइट करेंगे और हम बराबर साथ देंगे। चाहे आंधी हो तूफान हो, लोग तो खैर बातें बहुत करते हैं कि सिल्वर का दिल्ली का मसला, आम आदमी का पार्टी का मसला जो है वो अलग है। ये क्योंकि यहाँ पे हैदराबाद है, हैदराबाद यानी कि आंध्र प्रदेश के अंदर है, यहाँ पे कई ऐसे पॉलिटिकल पार्टियां हैं यानी किसी को उभरने का चांस नहीं देते, उसको दबाने के चक्कर में रहते। यहाँ पे दबाने का सवाल नहीं है, क्योंकि सबसे बड़ा एडवांटेज ये है आप हाई कोर्ट के एडवोकेट है और आप खानदानी एडवोकेट है, आपके बहन भी एडवोकेट है, आपके भाई भी एडवोकेट है, और हमारे शाह साहब अब्दुल साहब भी हम मौजूद है। हर टाइम में खाने को खाना ला के हमें उन्होंने भी हमको साथ दिया है, हम उनका शुक्रगुजार है। हम जहां तक भी हो सके हम बराबर इस फ्रंट को आगे बढ़ाएंगे, इसके मेंबरशिप करेंगे और इसके अंदर ऐसे काबिल लोगों को डालेंगे इंशाअल्लाह ताला। काबिल लोगों को अच्छे जो है ना उम्दा जो है ना कल के दिन फ्रंट को जो कुछ मदद कर सका पैसे वालों को। अब मेरे रमेश भाई है, बस्ती में ऐसे कारनामे होते हैं कि बेचारे जो है ना हर कारनामे में अपना कॉन्ट्रीब्यूशन करके काम करते हैं, चाहे हिंदू हो या मुसलमान हो, सिख हो, क्योंकि हर आदमी का नेचर ऐसा रहा। तो क्योंकि देश जो है ना अपना हिंदुस्तान, यहाँ पे गरीबी नहीं रहती, कोई आवाम जो है ना यानी कि फुटपाथ पे कोई फकीर भी नहीं दिखता। అవినీతి కేసులు వేస్తే ఇక్కడ డిఫరెన్స్ మేము పబ్లిక్ చూపించాల్సింది ఏంటంటే కేసు వేయాలంటే Respected brother and founder of All India Democratic Secular Front, Mr. Salim Bhai, and all my brothers and sisters. Today we have gathered here to express our views on the formation day of All India Democratic and Secular Front, and I think and I'm thankful to all you to giving me opportunities to speak and express my views. Today I shall speak only a few words just to congratulate my brother for forming this front, and I welcome all youth and all brothers and sisters to join this front to solve our problems on different issues. I don't take much time, and I just thank all of you to coming here and making this event successful. Thank you. నేను అక్రమార్కులు, దుర్మార్గులు, రాజకీయ నాయకులు, దూరదృష్టులు వాళ్ళందరి కాలం పట్టుకోవడానికి బయలుదేరాను ఈరోజు. ఒకవేళ నేనే ఈ నా పయనంలో నా దారిలో నేనే తప్పు చేస్తే మీ అందరికీ ఫ్రీడమ్ ఉంది, మీరు నా కాలం పట్టుకొని అడగచ్చు. ఈ ఫ్రీడమ్ మీకుంది. నేను ఎక్కడ తప్పు చేసినా నా కాలం పట్టుకొని అడగచ్చు.
ఇంకపోతే మెంబర్షిప్స్, ఫ్రీ మెంబర్షిప్స్ ఉంటాయి. మెంబర్షిప్ కోసం మీకు ఫీజు ఉండదు. జనజీవన సమితిలో కలవమని ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగిందని, న్యాయం జరగలేదని, దారి తప్పి ఎవరైతే ఇల్లీగల్ వేలు వెళ్ళిపోయారో, టెర్రరిస్టులు కానీ మావోయిస్టులు కానీ ఎవరైనా వాళ్ళు నా దగ్గరికి రావచ్చు. నేను వాళ్ళకు న్యాయం కలిగిస్తాను. వాళ్ళు జనజీవన సమితిలో కలిసి ఒక అత్యంత అవినీతి పాత్రుడు వాడు. మొత్తం డబ్బులన్నీ తిని పబ్లిక్ లోనే గవర్నమెంట్ బడ్జెట్ అంతా వేస్ట్ చేస్తున్నాడు. అతన్ని కిడ్నాప్ చేయాలనే ఉద్దేశంలో కూడా ఉన్నాను. ఈ నెల 28వ తారీఖు ఆయన డేట్ కూడా చెప్తున్నాను. కానీ ఆ డిఎస్పీని కిడ్నాప్ చేయకుండా వారించి ఈరోజు మళ్ళీ నేను సెక్యులర్ ఫ్రంట్ లో జాయిన్ అవుతున్నాను. నేను లీగల్ గా కొట్లాడి అదే డిఎస్పీలని కోర్టులోకి పెట్టి జైలు పంపించే అవకాశం కూడా నాకు సలీం గారు కల్పించారు. ఈ విషయాలే జోక్. ఎందుకంటే నా ఫ్యామిలీ ఉంది, 2 పిల్లలు ఉన్నారు. కానీ నేను ఎంత కొట్లాడాను, ఎంత ఫైట్ చేశాను పబ్లిక్ బాగా తెలుసు. అయినా కూడా ఈసారి మళ్ళీ కూడా అతన్ని కిడ్నాప్ చేసి ప్రభుత్వాన్ని, సీఎంని, గవర్నర్ని కూడా ఖచ్చితంగా డిమాండ్ చేయాలనే ఉద్దేశంలో ఉంటుంది. నేను ఈ విషయాన్ని నేను నా వెబ్సైట్లో కూడా పెట్టున్నాను. కానీ ఆ కిడ్నాప్ ఉదంతాన్ని ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టి అగైన్ టుడే ఇన్ లీగల్ వే నాకు సపోర్ట్ ఇచ్చిన సలీం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా అతను ఏదైతే ఫ్రంట్ పెట్టాడో దాంట్లో లీగల్ గా ప్రతి స్టెప్ కు నేను నా సహకారాన్ని ఇస్తూ డెఫినెట్ గా అతన్ని అనుసరిస్తూ డెఫినెట్ గా లీగల్ వేలోనే నేను ముందుకు పోతానని చెప్పి ఈ సభాముఖంగా నేను కూడా అందరికీ హామీ చేస్తున్నాను. మార్పు ప్రతి ఒక్కరిలో రావాలని ప్రతి ఒక్కరిని వెల్కమ్ చేస్తున్నాను. జనజీవన సమితిలో కలవండి, మీకున్న ప్రాబ్లమ్స్ నా దగ్గర తీసుకోరండి, నాకు హెల్ప్ చేయండి, మీకు హెల్ప్ చేయడానికి, నాతో నడవండి. ఎవరెవరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి హెల్ప్ చేయడానికి, నన్ను బలవంతుడిని చేయండి, మిమ్మల్ని బలవంతం చేయడానికి. నాకు ఈ సొసైటీలో నేను ఒక కాల్ తీసుకొని నడుస్తున్నాను. అందులో నాకు గౌరవం పెంచేటట్టు చూడండి. సమాజంలో ప్రతి ఒక్కరికి గౌరవం వచ్చేటట్టు చూసి నా ఈ పోరాటానికి బలం చేకూర్చడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన అందరికీ మళ్ళీ మనం ఇంట్లో మేనిఫెస్టో తయారు చేసి మా ప్రోగ్రామ్ ఏంటో మీకు తెలియజేస్తాము. అప్పటి వరకు